ಪರಮ ಭಗವತ್ ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜಾ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣ ಪದಮಗೆ ಮಂಗಳವ. ಜಗದಿದುದರನ್ನತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳ ನಾಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮತತಿಗಳ ತ್ರಿಕಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ್ತ ಮಿಗ ಹರುಷದಿನ್ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾಣಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸಂತೈಸಲನ್ನು ದಿನವೂ. ನಿರುಪಮಾನಂದಾತ್ಮ ಭವ ನಿರ್ಜರ ಸಭಾ ಸಂಸೇವ್ಯ ರುಜಗಣ ಧರಿಸೆ ಸತ್ವ ಪ್ರಚುರವಾಣಿ ಮುಖ ಸರೋಜೇನ. ಗರುಡ ಶೇಷ ಶಶಾಂಕದಳ ಶೇಖರರ ಜನಕ ಜಗದ್ಗುರುವೆ ತಚ್ಚರಣಗಳಿ ಗಭಿಮಂದಿಸುವೆ ಪಾಲಿಪದು ಸನ್ಮತಿಯ. ಆರು ಮೂರೆರುದೊಂದು ಸಾವಿರ ಮೂರೆರಡು ಸತಶ್ವಾಸ ಜಪಗಳ ಮೂರು ವಿಧ ಜೀವರೊಳ ಗಬ್ಜ ಕಲ್ಪ ಪರ್ಯಂತ ತಾರಚಿಸಿ ಸಾತ್ವರಿಗೆ ಸುಖ ಸಂಸಾರ ಮಿಶ್ರರಿ ಗದಮ ಜನರಿಗೆ ಪಾರ ದುಃಖಗಳೀವ ಗುರು ಪವಮಾನ ಸಲಹಮ್ಮ. ಚತುರ ಬದನನ ರಾಣಿ ಅತಿರೋಹಿತ ವಿಮಲ ವಿಜ್ಞಾನಿ ನಿಗಮ ಪ್ರತತಿಗಳಿಗಭಿಮಾನಿ ವೀಣಾ ಪಾಣಿ ಬ್ರಹ್ಮಾಣಿ. ನತಿಸಿ ಬೇಡುವೆ ಜನನಿ ಲಕ್ಷ್ಮೀ ಪತಿಯ ಗುಣಗಳ ಸ್ತುತಿ ಪುದಕೆ ಸನ್ಮತಿಯ ಪಾಲಿಸಿ ನೆಲಸು ನೀ ಮದ್ವದನ ಸದನದಲ್ಲಿ. ಕೃತಿ ರಮಣ ಪ್ರದ್ಯುಮ್ನ ನಂದನೆ ಚತುರ ವಿಂಶತಿ ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನಿ ಸುತಿಹ ಮಾರುತನ ನಿಜ ಪತ್ನಿ. ಸತತ ಹರಿಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಗಳ ರಪು ಕರುಣದಲ್ಲಿ. ವೇದ ಪೀಠ ವಿರಂಚಿ ಭವ ಶಕ್ರಾದಿಸುರ ವಿಜ್ಞಾನದಾಯಕ ಮೋದ ಚಿನ್ಮಯ ಗಾತ್ರ ಲೋಕ ಪವಿತ್ರ ಸುಚರಿತ್ರ. ಛೇದ ಭೇದ ವಿಷಾದ ಕುಟಿಲಾಂತಾದಿ ಮಜ್ಜ ವಿದೂರ ಆದ ನಾದಿ ಕಾರಣ ಬಾದರಾಯಣ ಪಾವಿ ಸತ್ರಾಣ. ಕ್ಷಿತಿಯೊಳಗೆ ಮಣಿಮಂತ ಮೊದಲಾದತಿ ದುರಾತ್ಮರು ಒಂದಧಿಕ ವಿಂಶತಿ ಕುಭಾಷ್ಯವ ರಚಿಸೆ ನಡುಮನೆ ಎಂಬ ಬ್ರಾಹ್ಮಣನ. ಸತಿಯ ಜಠರಳದೊಳ ಅವತರಿಸಿ ಭಾರತಿ ರಮಣ ಮಧ್ವಾಭಿಧಾನದಿ ಚತುರದಳ ಲೋಕದಲ್ಲಿ ಮೆರೆದ ಪ್ರತಿಮಗೊಂದಿಸುವೆ. ಪಂಚಭೇದಾತ್ಮಕ ಪ್ರಪಂಚನೆ ಪಂಚರೂಪಾತ್ಮಕನೆ ದೈವತ ಪಂಚಮುಖ ಸಕ್ರಾದಿಗಳು ಕಿಂಕರರು ಶ್ರೀಹರಿಗೆ. ಪಂಚವಿಂಶತಿ ತತ್ವತರತಮ ಪಂಚಿಕೆಗಳನ್ನು ಪೇಳ್ದ ಬಾವಿ ವಿರಂಚಿಯ ನಿಪಾನಂದ ತೀರ್ಥರ ನೆನವನನು ದಿನವು. ಹರೇ ನಮಃ. 9వ పద్యంలో శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జన్మాద్యస్య త్వన్మయాదితరతశ్చార్తేషజ్ఞస్వరార్థేనే బ్రహ్మహృదాయాదికవయే ముఖ్యంతే సూరయః తేజో వారి మృదం యథా వినిమయో యత్పత్య సర్గోంషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అశేష వాగ్జాడ్యమలాపకంత్రీ నవం నవం స్ఫుట సువత్ప్రదాయిని మమేహ చిత్వాగ్రస్వరంగ నర్తకి భవ ప్రసన్నా వదనే చ మే శ్రీః నమస్తే ప్రాణేష ప్రణత విభువాయ వన్మగాః స్వామిన్ రామ ప్రీతం హనుమన్ గురుగుణ నమస్తుభ్యం భీమ ప్రబలదమ కృష్ణేష్టవక వన్నమ శ్రీమన్మధ్వ ప్రదేశ సుదృశం నో జయ జయ భవతేతన భావాదేన మూకోపివాగ్మి జడమతిరపజంతుర్జాయతే ప్రాజ్ఞమౌలే సకలవచన చేతో దేవతా భారతీ సా మామా వాచాసి నిదత్తాం సన్నిధిం మానసే చ. పణిగణ వరభూషః పార్వతి శ్లాఘ్యవేషః ఖల జనకృతరోషః ఖండితాత్మీయ దోషః సద్గుణగిరివాసః శక్రసూర్యాద్యదీశః పరిహర్తోవాసః పాదుమాం పార్వతీశः నమస్తు తత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వైః అస్మద్గురుసమారంభాః టీకాకృత్పాదమధ్యగాం శ్రీమదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నౌమి న్యాయ సుధాధికృత్యమునిం శ్రీపాదరాక్షమునిం వ్యాసార్యాన్ వృదాగ్మాబ్దివరాన్ శ్రీపాదిరాజానపి వందేహం చవరాంతవృత్తం గురన్ వేదగ్ధ్యవారాని వీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రవంతాన్ సద్గోసజ్ఞానపాన్ విష్ణోపదశ్చిద్గో వ్రాతై స్వాన్ తద్భ్రాంతిమార్గः శ్రీ సత్యసంద సూర్యోయం భాసతాన్నోర్దంబరే సత్యధీరకరాబ్ద్యుత్థ జ్ఞాన వైరాగ్య సాగరः సత్యజ్ఞానాఖ్యతరణి స్వాన్ తద్భ్రాంతన్నికృతదో సత్యాభిజ్ఞకరాబ్ద్యుత్థాన్
మన్మనో విట్టవరదం సర్వా విట్టఫలప్రదం పురందరగురం వందే దాసత్రేటం దయానిధిం అజ్ఞానతిమిరచ్ఛేదం బుద్ధి సంప్రత్ప్రదాయకం విజ్ఞానం శాంత విజయకరం భజే జలజ్యేష్ఠ నిభాకారం జగదీశ పదాఖ్యం జగదీశ విఖ్యాతం జగన్నాథ గురుం భజే సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశత్ పురుషోదత్తి ప్రమోదీక్షార్యాన్నోమిన్యాసార్థాన్ కార్తేడు భారతస్వానం శాస్త్రజ్ఞేషు వత్సలంజన భక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారచంద్రం విద్యార్థి వత్సలం వందే మహానుద్రమాపాదమౌళి పర్యంతం గురునామాన్ స్మరేత్తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి మనోరథాః శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి ఓం హరి ఓం. శ్రీ జగన్నాథదాసుల వారు శ్రీమద్ ఆచార్యుల వారిని పూర్వ శ్లోకంలో పూర్వ పద్యంలో వారికి నమస్కారాలు సమర్పించి వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి సామర్థ్యాలను ఏం చేశారు ఆచార్యుల వారు ఈ భూమి మీద అవతారం చేసి అని చెప్పటానికి 120 కుభాష్యవరచిసే నడుమನೆಯೆಂಬ ಬ್ರಾಹ್ಮಣನ ಸತಿಯ ಜಠರದೊಳ ಅವತರಿಸಿ ಭಾರತೀಯ ರಮಣ ಮಧ್ವಾಭಿಧಾನದಿ అని ఆచార్యుల వారు వేదవతి మధ్యగేహ భట్టుల వారి ఇంట వారు అవతారం చేయడం 21 దుర్మతాలను భంజన చేయడం ఇలాంటి అద్భుతమైన కర్మను చేసి విష్ణు సర్వోత్తమత్వాన్ని స్థాపన చేసి ఉన్నారు అన్నటువంటి దాన్ని పూర్వ శ్లోకంలో పూర్వ పద్యంలో తెలియచేసి తదుపరి పద్యంలో పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక పంచముఖ ಶಕ್ರಾದಿಗಳು ಕಿಂಕರರು ಶ್ರೀಗರಿಗೆ 25 ತತ್ವತರತಮ ಪಂಚಿಕೆಗಳನ್ನು ಪೇಳದ ಭಾವಿ ಬಿರಿಂಚಿ ಎನಿಪ ಆನಂದ ತೀರ್ಥರ ನೆನವೆ ನಾನು ದಿನವೂ. శ్రీ జగన్నాథదాసుల వారు ఆచార్యుల వారిని నెనవే నను దినవు, నేను అనునిత్యం శ్రీ మధ్వాచార్యుల వారిని ఆనంద తీర్థుల వారిని స్మరిస్తాను అని వారు తెలియపరిచారు. అయితే ఈ ఆచార్యుల వారు చేసినటువంటిది ఏమిటయ్యా అని అంటే పూర్వ శ్లోకంలో కొంత ఆచార్యుల వారి గుణమాహాత్మ్యాన్ని చెప్పి ఇక్కడ కూడా పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక ఈ ప్రపంచము ఇతర సిద్ధాంతస్తులు వర్ణించినటువంటిగా చెప్పినటువంటి విధానంలో ఒకరు ఇది మిథ్యా అని, ఇక్కడ ఉన్నదంతా ఏదో తాత్కాలికంగా ఉంది అని, బ్రహ్మ ఉన్నాడు ఆ బ్రహ్మ పరిపూర్ణమైనటువంటి గుణాలు లేవు అతడిలో అని, మరి పరిపూర్ణమైనటువంటి గుణాలు లేనటువంటి బ్రహ్మతో నీ కలయిక ఎలాగరా, నీవే అహం బ్రహ్మాస్మి అని అంటావు కదా అని అంటే అప్పుడు మళ్ళా బ్రహ్మలో ఇద్దరుగా విభాగం చేసి శుద్ధ బ్రహ్మ శబల బ్రహ్మ అని రెండుగా చేసి ఇలాగ రకరకాలుగా ఒక సిద్ధాంతం చెబితే మరొక సిద్ధాంతం ఇక్కడంతా వేరు వేరు పైకి వెళ్ళాకంతా ఒకటే మరొకళ్ళు చెప్తే, ఇంకోళ్ళు గుణాలు లేవు అని చెబితే, ఇంకోళ్ళు ప్రపంచమే శూన్యం అని బౌద్ధ సిద్ధాంతం చెబితే, చార్వాక సిద్ధాంతంలోకి వెళితే అసలు స్వర్గం లేదు మోక్షం లేదు పుణ్య పాపాలే లేవు, ఈ లోకంలో వచ్చి ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనుభవించండి, రుణం కృత్వా ఘృతం పిబేత్ అని వారి సిద్ధాంతం. ఇలాగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు సిద్ధాంతాలు రచన చేసినప్పటికీ వ్యవహారంలో మాత్రము వారు అలాగ నడుచుకోవట్లేదు, వ్యవహారంలో అలాగ నడుచుకోవట్లేదు. ఇప్పుడు మనమే ఇక్కడ పాఠంలో ఇంతమంది ఉన్నాం, 22 మంది ఉన్నాం, 23 మంది ఉన్నాం. నేను మీరవుతానా, మీరు నేనవుతానా, నేను నేనే మీరు మీరే, పోనీ ఓహో మీరు వేరే నేను వేరే అని ఒకవేళ మనం వ్యవహారం చేసినప్పటికీ మా ఇంట్లో ఉన్నటువంటి నా అన్నయ్యో మా తమ్ముడో మా అక్కో మా చెల్లో ఒకే తండ్రి రక్తం పంచుకొని పుట్టినటువంటి వారము, అంచేత నేను మా అన్నయ్య ఒకటి, నేను మా అక్క ఒకటి, నేను మా చెల్లి ఒకటి అని అంటాం. ఎందుకంటే మా అందరిలో ప్రవహించేది మా తండ్రి యొక్క రక్తం, తల్లి యొక్క రక్తం, అంచేత మేమందరం ఒకటి అని అంటారా?
అలాగ కూడా చెప్పటానికి మీకు వ్యవహారంలో కనపడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అందరిది ఒకే రకమైనటువంటి రక్తం ఉండదు. ఒకే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులది ఒకే రకం రక్తం అవ్వాలని లేదు. ఏ పాజిటివ్, బి పాజిటివ్ అని అంటాను చూడండి. అలా ఉండదు. తండ్రిది ఒక రకం, తల్లిది ఒక రకం రక్తం, కొడుకు, తమ్ముడు, అన్న, చెల్లి, అక్క ఇలాగా. అంటే రక్తము వ్యత్యాసము. దానికి తోడు పోని ఒకవేళ తండ్రిది ఏ పాజిటివ్, కొడుకుది ఏ పాజిటివ్ అంటే తండ్రి గుణాలు వేరు, వీడి గుణాలు వేరు. వారికి వీరికి ఉన్న గుణాలలో ఒక 100 గుణాలు ఒకవేళ ఉన్నాయి అని అనుకుంటే 100లో ఒక 10 కలవవచ్చు. ఆ రూపము, నడక, మాట తీరు ఇలాంటివి కొన్ని ఎక్కడన్నా కలవచ్చు. అచ్చం మీ నాన్నలాగా ఉన్నావు చూడరా, అమ్మలాగా ఉన్నావు చూడరా అని అంటాం. అలా ఏదో నామమాత్రేణ ఒక 10 కలవచ్చేమో, కానీ స్వభావం వ్యత్యాసము. స్వభావం ఇది ఈ తల్లిదండ్రులతో మనకు వచ్చేది కాదు. ఇది నాకు ఒక స్వభావం ఉంది, నాకు ఒక గుణం ఉంది, ఈ తల్లిదండ్రుల వల్ల నాకు వచ్చేది కాదు. ఇది అనాదిగా ఉన్నది స్వభావం. గుణాస్తు కాలాత్ పితృమాతృదోషాత్ స్వకర్మతో వా అభిభవం ప్రయాంతి అని ఒక ప్రసంగంలో శ్రీమదాచార్య వారు చెప్తారు. మనిషికి ఉన్నత స్థితి గాని అధోగతి గాని ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తన గుణంతో, కాలంతో, తల్లిదండ్రుల కర్మలతో ఇలాగ అనేక కారణాల వల్ల వాడికి నీచోచ్చ స్థితులు వస్తాయి, ఉత్తమం గాని అధమం గాని. దీంట్లో స్వభావం అంటూ ఒకటి ఉంది చూడండి. ఈ స్వభావము ఇది అనాదిగా ఉన్నటువంటిది. నా స్వభావాన్ని మీరు మార్చలేరు. అంటే మారనటువంటి నా స్వభావము, మరి నా స్వభావము మా అన్నయ్య స్వభావం ఒకే రకంగా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇవాళ ఎవరు మనకు చెప్పింది గాయత్రి గారు. అమ్మా గాయత్రి గారు, మీరు ఒకళ్ళేనా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారా, అన్నదమ్ములు ఉన్నారా మీకు? మేము 6 అండి. శబాష్, సూపర్. నాకు కావాల్సిన ఎగ్జాంపుల్ మీరు దొరికిపోయారు. నేను మధ్యలో ఉన్నా. ఓకే, కరెక్ట్. ఓకే, ఈ 6 ఒకే వర్ణంతో ఉన్నారా? రంగు దాదాపుగా అంటే ఒక 5 నుంచి 10% మనం వేసుకోవచ్చా? మీలో మీకన్నా ఎక్కువ ఒక అక్కయ్యో, ఆవిడ కొద్దిగా తెలుపో, ఎరుపో, నలుపో ఏదో ఉంటుంది అంతేగా? అవునండి. సరే, మీకున్నటువంటి గుణము, మీకున్నటువంటి అభిరుచి, తిను పదార్థాలు గాని, లేక మీకున్నటువంటి నిత్య విద్యా కౌశలం గాని, లేదా చదువు గాని, ఇతరత్ర ఏ విషయాలలో కూడా మీకు సమవుజ్జిగా ఎవరున్నారు? అందరు వేరే వేరే ఎక్స్ట్రాగా ఉన్నారు. నేనే అందరికన్నా తక్కువగా ఉన్నా. అదేంటండి, మీరు ఒకే తల్లి తండ్రి రక్తం పంచుకున్న వాళ్ళు అలాగెందుకు అయింది? మీ అక్క ఏ స్థాయిలో టాలెంటో మీరు అదే ఉండాలి, లేదా మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీ చెల్లి అదే టాలెంట్ ఉండాలి కదా? లేదండి అలాగే. అదేంటిది మరి? ఇతర సిద్ధాంతాల్లో మనం అందరం ఒకటే అంటున్నప్పుడు, మీరు అక్క చెల్లెలు 6 అన్నప్పుడు, ఒకే తల్లిదండ్రులు రక్తం పంచుకున్నప్పుడు మీలో అలా గుణమే వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ప్రాక్టికల్ గా అది లేదు, జరగదు. ఒకే కుటుంబంలో ఒకే తల్లిదండ్రుల నుంచి మనం జన్మించినప్పటికీ వ్యక్తికి తనదంటూ ఒక స్వభావం ఉంది. ఈ స్వభావము అనాదిగా ఉన్నటువంటిది. అంచేత అనాది స్వభావం కలిగినటువంటి ఏ వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఎప్పుడు కూడా కలవదు, ఐక్యం ఉండదు, భేదం ఉంటుంది. ఇతర సిద్ధాంతాల్లో నేను దేవుడు ఒకటే, నేను నీవు ఒకటే అని చెప్పే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాన్ని ఆచార్యుల వారు ఏం చేస్తున్నారు? పంచభేదాత్మక ప్రపంచకే. ఈ ప్రపంచము ఇది పృథివ్యప్తేజ వాయువు ఆకాశాదుల చేత దీన్ని మనం ప్రకృతి అని అంటున్నాం. పంచభౌతికమైనటువంటి శరీరం మనది, పంచభూతాలతో నిర్మితమైనటువంటిది ఈ బ్రహ్మాండం. ఇక్కడ ఈ ప్రపంచానికి భగవంతుడు 5 రూపాలతో ఉన్నాడు. 5 రూపాలతో భగవంతుడు 5 రూపాలు. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణాది రూపాలు.
దీంట్లో మూల రూపం ఏదయ్యా అని అంటే నారాయణ రూపం. అందరూ గుర్తు పెట్టుకోండి, ప్రసంగం వచ్చినప్పుడు అడుగుతాను. నారాయణ రూపం మూల రూపం. దాంట్లో క్రమేపీ భగవంతుడు నారాయణ రూపం తదుపరి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ, ఈ 4 రూపాలతో ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క విధమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. ఏం చేస్తాడు అంటే భగవంతుడు ప్రద్యుమ్న రూపంగా ప్రపంచానికి సృష్టి, ఆ తర్వాత అనిరుద్ధ రూపంతో రక్షణ, ఆ తర్వాత సంకర్షణ నామక భగవంతుడు జయాపతి సంకర్షణ, ఆయన లయకారకుడు. మరి వాసుదేవ నామక భగవంతుడి పని ఏమిటండి? నారాయణ మూల రూపము, అక్కడ భగవంతుడు ప్రద్యుమ్న, ఆ తర్వాత అనిరుద్ధ సంకర్షణ, సృష్టి స్థితి సంహార అంటే లయ. వాసుదేవ నామక భగవంతుడు ఏమిటంటే మోక్షప్రద శ్రీ వాసుదేవాయ నమః. వాసుదేవ నామక భగవంతుడు మోక్షదాయకుడు. ఇక్కడ అందరూ అక్క చెల్లెళ్ళు మంచి గాత్రం కలిగినటువంటి వారు. కంగళిద్యాతకో కావేరి రంగన నోడదా, ఎవరికొచ్చి ఈ పాట? నాకొచ్చండి, చెప్పండి. ಕಂಗಳಿದ್ಯಾತಕೋ ಕಾವೇರಿ ರಂಗನ ನೋಡದ, ಜಗಂಗಳೊಳಗೆ ಮಂಗಳ ಮೂರುತಿ ರಂಗನ ಶ್ರೀಪಾದಂಗಳ ನೋಡದ. కంగళిద్యాతకో చివరి చరణం, చివరి చరణంలోకి వెళ్ళండి. పరవాసుదేవన ಹಾರ ಹೀರ ವೈಜಯಂತಿ ತೋರ ಮುತ್ತಿನ ಹಾರ ಪದಕ ತೆರ ನೇರಿ ಬಿಡಿಲಿ ಬರುವ ಶ್ರೀರಂಗ ವಿಠಲನ ನೋಡದ. కంగళిద్యాతకో కావేరి రంగన. పరవాసుదేవన నోడద ఎక్కడ వస్తుంది? అది రెండోదండి. రెండోది, ఓకే, అదే చెప్పండి. రెండోది ఓకే, పరవాసుదేవన నోడద, రైట్. అంటే అది లైన్ గా చెప్పుకుంటూ వస్తుంది మధ్యలో. అదేలేండి, పర్లేదు పర్లేదు. పరవాసుదేవ ఎవరైనా పరవాసుదేవ, ఈ పాట ఎక్కడది? శ్రీపాదరాజుల వారు చేసినటువంటిది. కావేరీ తీరంలో ఉన్నటువంటి రంగనాథ దేవస్థానము, అంటే శ్రీరంగంలో ఉన్న ఆ దేవస్థానం పైన వెళితే అక్కడ పరవాసుదేవ అని దాన్ని చూపిస్తారు. పైకి వెళితే అక్కడ కనిపిస్తుంది మనకు. ఉత్తరాది మఠం మీద వ్యక్తి చాలా దగ్గరగా కనిపిస్తుంటుంది కూడా. అది ఎవరు చూసినటువంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు ఇక్కడ. ఇందులో పెట్టిన స్పీకర్ లో వినే, స్పీకర్ లో వినా రాలేదు అయితే చాలాసేపు అయితే అయిపోతున్నది. అయితే అదేదో నొక్కాడు వాడు వెనకట్ల. ఆనందరావు గారు, జై శ్రీరామ్. సరే, ఈ పరవాసుదేవ ఎవరు? మోక్షప్రద శ్రీ వాసుదేవాయ నమః. ఆయన అక్కడ పరవాసుదేవ అంటే మోక్షప్రదుడైనటువంటి వాసుదేవుణ్ణి నేను చూడలేదు కదా అన్నటువంటి భావనలో మన శ్రీపాదరాజుల వారు కంగళిద్యాతకో కావేరి రంగన నోడదా, పరవాసుదేవన నోడదా. ఈ పరవాసుదేవ ఏంటి? ఆయన ఏం చేస్తాడంటే మోక్షప్రదుడు. ఆయన వాసుదేవ నామక భగవంతుడు మోక్షప్రదుడు. అంచేత ఈ పంచరూపాత్మకమైన ప్రపంచము, ప్రపంచానికి పంచరూపాత్మకమైనటువంటి దైవము భగవంతుడు. ఇక పంచముఖ శక్రాదిగళు అన్నారు. ఇక్కడ దైవక అన్నటువంటి దానికి 2 రకాలుగా మనం పద విభజన చేసుకోవచ్చు. ఎలాగా? పంచరూపాత్మకనే దైవ అని ఒక చోట, లేదా పంచరూపాత్మకనే దైవక, పంచముఖ చక్రాదిಗಳು కింకరరు శ్రీహరిగే. అంటే అదే మనం తెలుగులో చెప్పుకుంటాం చూడండి, రామునితో
కపివరుండు ఇట్లా నేను అని ఒకటి, రాముడి తోక పివరుండి ఇట్లా నేను అన్నటువంటి ఏదో రాస్తుంటారు, సరదాగా చెబుతుంటారు. ఆ రకంగా ఇక్కడ ఆ విధమైనటువంటి పద విభజన కాదు. ఇక్కడ సరిగ్గా పద విభజన చేసుకుంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి పంచముఖ శక్రాది పంచరూపాత్మకనే దైవ. పంచరూపాత్మక దైవం అంటే ఇప్పుడే మనం అనుకున్నాం, అనిరుద్ధ మృత్యు సంకట వాసుదేవ నారాయణాది రూపాలు. ఈయనే దీనికి బ్రహ్మాండానికి ఆయనే స్వామి సర్వస్వమని. లేదా దైవ కా, దైవ మరియు కా విడగొట్టాం. ఆ కా విడగొట్టడంలో క ఇతి బ్రహ్మ, కశబ్దానికి బ్రహ్మ అని కూడా మనం అర్థం చెప్పవచ్చు. బ్రహ్మదేవుల వారు కపిల నామక భగవంతుడు. ఆయనకు కపిల, కశ్చాసౌ లశ్చాసౌ పిశ్చ కపిల, కం బ్రహ్మాణం. క అంటే బ్రహ్మ, పి అంటే పినాకి రుద్రదేవుల వారు. వారిని లాలయతి ఆడించువాడుగా ఉన్న భగవంతుణ్ణి కపిల అని అన్నారు. అంచేత అక్కడ కపిల శబ్దంలో క అన్నటువంటి అక్షరానికి ఏమని అర్థం చెప్పారు? బ్రహ్మ అని అర్థం చెప్పారు. ఇక్కడ ఆ మనకు దైవ కలో దైవ పక్కన తీశారు, కా మాత్రం మిగిలింది. ఈ కాకు ఏమని అర్థం చెప్పుకోవాలి ఇప్పుడు మనం? గాయత్రి గారు ఏమని చెప్పాలి కాకు అర్థం? ఇక్కడ ఇప్పుడే ఒకటి విన్నాను చూడండి. మనం కా అంటే ఎవరిని పిలవాలి? బ్రహ్మ. ఎస్. క అంటే బ్రహ్మ. ఎస్, కరెక్ట్. అంటే దైవ క అన్నాం. దైవ వెనక పదానికి పెట్టి కా ఈ పక్కన తీసుకుంటే బ్రహ్మ. తర్వాత చూడండి, క పంచముఖ శక్రాదిಗಳು అన్నారు. నిజంగా క ఎక్కడ కలవాలి? వెనక పదానికి కలవాలి. దైవ క అని అక్కడ కలవాలి. మీరు అక్కడ దైవ అని విడగొట్టి కా ఈ పక్కన తీసుకొస్తే ఏమైంది? అప్పుడు క పంచముఖ శక్రాదిಗಳು అని అయింది. క పంచముఖ శక్రాదిಗಳು ఏమిటండి? ఇది పద విభజన చేయటానికి రాదేమో, రాముడితో కాపివరణిట్లను లాగవుతుందేమో అని అంటే కాదు కాదు కాదు. ఇక్కడ క శబ్దానికి బ్రహ్మ అని అర్థం ఉంది. మరి పంచముఖ అన్నారు కదండి అని అంటే, పంచముఖ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మదేవుల వారికి ఎన్ని ముఖాలండి? ముందు 5 ఉండేవి. 5, 4. అమ్మో, ఇదేంటి నంబర్లు తమాషగా ఉన్నాయా? 9 ముఖాల. 4 ఏంటి, 5 ఏంటి వ్యవహారం? ఇది అర్థం కానటువంటిది. కొద్దిగా వివరించండి. 4 ఎందుకు ఉన్నాయి? 5 ఎందుకు ఉన్నాయి? 5 ఉన్నాయా? 4 ఉన్నాయా? 5 ఉంటే 4 ఎందుకు అయ్యాయి? 4 అయితే 5 ఎక్కడ పోయింది? జై శ్రీరామ్. రుద్రదేవుల వారు 5వ దీన్ని ఖండించారు, అంటే కట్ చేశారనే విన్నామండి. ఎందుకో ఎందుకో ఆ దోష పరిహారానికి కోసమే ఆ రామేశ్వరంలో బ్రహ్మకపాలమా? బ్రహ్మకపాలంలో పడింది. అదే చేతికి అంటుకుందా? అంటే ఆ తల ఏదో అపస్వరం పలుకుతా ఉందా? ఇలాంటివి ఏవో కదా. సరే, అంటే ఇక్కడ సరే ఆ రకంగా 5 తలలు తీసుకోరక్కర్లా. ఎందుకంటే ఆ 5వ తల అపస్వరం పలికింది, అది లేనటువంటిది, పక్కన తీసేయండి. అయితే వీరు బ్రహ్మదేవుల వారు కాకముందేమున్నారు? వాయుదేవుల వారు. వాయుదేవుల, కరెక్ట్. వాయుదేవుల వారికి 5 ఉన్నాయా లేవా? లేవండి. అదేంటి? 5 రూపాయలు ఉన్నాయండి. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానం పంచరూపాలు. మరి
పంచముఖ ఆంజనేయ స్వామి మంత్రాలు, వరాహ, నరసింహ అన్ని ఉన్నాయి ఇక్కడ, గరుడ. సరే, అది ఒక రకం అయితే ప్రాణోపాన వ్యానోదాన సమాన అన్నటువంటివి అంటే ఇక్కడ ఏమైంది మీకు, కశబ్దంతో బ్రహ్మదేవుల వారిని చెప్పి పంచముఖ అన్నందుకు ఆ బ్రహ్మదేవుల వారి పూర్వ రూపమైనటువంటి వాయు రూపంలో 5 పేర్లతోనూ చెప్పి ఇక కింకర అన్నారు అక్కడ. పంచముఖ శక్రాదిగలు అన్న శక్ర ఇంద్రుడు వచ్చేసాడు. మరి రుద్రదేవుల వారు రాలేదే మధ్యలో. దైవ పూర్వపదంలో కలిపారు, కా బ్రహ్మ అన్నారు, పంచముఖంతో వాయుదేవుల వారిని చెప్పారు, శక్రాదిగలు అనేశారు. అంటే శక్ర అంటే ఇంద్రుడు. మరి మధ్యలో రుద్రదేవుల వారు జంప్ అయిపోయారు కదా అని అంటే రుద్రదేవుల వారు కూడా మనమే ఎక్కడికి వదలలేదు. వారికి కూడా వారు శ్రీమద్ ఆచార్యుల వారు తంత్రసారంలో రుద్రదేవుల వారిని ధ్యానం చెయ్యటానికి రుద్ర ధ్యాన మంత్రాన్ని ఓం నమ శివాయ అని పంచాక్షరీ మంత్రాన్ని తంత్రసారంలో శ్రీమదాచార్యుల వారు చెప్తూ ధ్యేయ పంచముఖో రుద్ర అని అంటారు. పంచముఖో రుద్ర ధ్యేయ. రుద్రదేవుల వారికి కూడా 5 ముఖాలున్నాయి. సద్యోజాతం ప్రవక్ష్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బలాయ బల ప్రమథనాయ అని రుద్రదేవుల వారికి 5 రూపాలలో సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అన్నటువంటి 5 ముఖాలు వారికి ఉన్నది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ సదాశివో మే అస్తు సదాశివో అని నమక చమకంలో రుద్రదేవుల వారి గురించి చెప్పేటప్పుడు రుద్రదేవుల వారికి కూడా 5 ముఖాలు ఉన్నాయి అన్నటువంటి దాన్ని చెప్పడం వలన అంటే ఇక్కడ ఏం చెయ్యాలి మనము, దేవుడి తర్వాత వచ్చిన రమాదేవిని అతిరిక్తంగా ఇతర దేవతా పరివారాన్ని కూడా మనం కలుపుకుంటున్నాం. ఎలాగా, కా అంటే బ్రహ్మ, పంచరూపాత్మక శబ్దంతో వాయుదేవుల వారు, లేక పంచముఖ శక్రాదిగలు కింకరులు అన్నారు. కింకర శంకరాద్యాహ అని వాయుస్థితిలో కూడా చెప్పినటువంటి విధంగా రామచంద్ర నారాయణ ఆ రుద్రదేవుల వారు 5 ముఖంగా ఉన్నటువంటి రుద్రదేవుల వారిని, వారే కాక ఇంద్రాదులెల్లరూ కూడా ఈ భగవంతుడికి శ్రీహరికి సేవకులు, దాసానుదాసులు. అంచేత ఆ తదుపరి ఇంకేం చెప్పారు అంటే 25 తత్వతరతమ పంಚಿಕೆಗಳನ್ನು ಪೇಳದ ಭಾವಿ ವಿరించి ನಿಪ ಆನಂದ ತೀರ್ಥರ ನೆನವೆ ನಾನು ದಿನವು. పంచకెಗಳನ್ನು పేళద. మనము నేను చెప్పిన దాంట్లో ఎక్కడో కొంత విషయము నేను వదిలేసి వచ్చేసా. అది ఎక్కడ చెప్పండి చూద్దాం. విషయ స్ఖాళిత్యం జరిగింది, విషయాన్ని వదిలేసి వచ్చా. ఎక్కడ వదిలేని చెప్పండి చూద్దాం. సబ్జెక్ట్ జంప్ అయ్యాను. గాయత్రి గారు చెప్పాలి. హింట్ ఇచ్చాను నేను. ఒకటోసారి, మూడోసారి నేనే చెప్తాను. ఎక్కడ వదిలేని విషయం అంటే గాయత్రి గారిని నేను అడుగుతూ అమ్మా మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అని అడిగా. దానికి ముందర విషయం ఏం చెప్తున్నాను, స్వభావము గుణము అన్నటువంటి విషయం చెబుతూ ఆ స్వభావ గుణాల గురించి విషయం పూర్తి చెయ్యకుండా తదుపరి విషయంలోకి వెళ్ళాం. అంతేనా? కరెక్టా? ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఏమిటి అన్ని పంచ చెప్తూ వచ్చారు ఇక్కడ. పంచభేద పంచికెಗಳನ್ನು పెడద. ఏమిటి పంచికెಗಳು అంటే పైన చెప్పబడినటువంటి పంచభేదాలు. చివరి పద్యంలో మీకు చివరి చరణంలో పంచికెಗಳನ್ನು పేళద భావి విరించి అని అన్నారు కదా. ఏమిటి అవి పంచికెలను అని అంటే పూర్వంలో మనం చెప్పాం. ఏమవి? పంచభేదాత్మక పంచభేదాలు. ఏమవి పంచభేదాలు? జీవ జీవ భేద, జీవ జడ భేద, జడ జడ భేద,
జడ పరమాత్మ భేద. ఇలాగా ఆ పంచభేద తారతమ్యం ఏదైతే ఉందో ఇతర సిద్ధాంతస్తులు ఇక్కడ మాత్రం భేదం, అక్కడ భేదం లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఇలాగా రకరకాలుగా చెప్పేటువంటి ఇతర సిద్ధాంతాలన్నిటినీ కూడా ఖండన చేసి ఏది మనం నిత్యం వ్యవహారంలో చూస్తున్నామో చేస్తున్నామో, కేవలం చూడడం కాదు దాన్ని ఆచరిస్తున్నాం కూడా, అలాంటి సత్యభూతమైనటువంటి తత్వములను ఎలాగుందంటే తత్వములు చెబుతాము, ఆచరిస్తాము, దాన్ని ఒప్పుకోము. మనమందరం ఒకటే అని అంటాం, కానీ వ్యవహారం వస్తే నీవు వేరే నేను వేరే అని అంటాం. శ్రీమదాచార్యులు చెప్పింది అదే కదండి. నేను వేరే మీరు వేరేనే చెప్పారు, రాయి వేరే నేను వేరే అని చెప్పారు, దేవుడు వేరే రాయి వేరే, జడ పరమాత్మ భేదం, జీవ పరమాత్మ భేదం, జడ భేదం, జీవ జడభేదం, జడభేదం, ఇలాగా శ్రీమదాచార్యులు చెప్పింది అదే కదా. ఏదైతే మనం నిత్యం మనల్ని ఎవరైనా ఏమరా శుద్ధ ముద్దు రాయిలాగా ఉన్నావు అంటే మనకు బాధ కలుగుతుందా లేదా? బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను రాయి కాదు, ముద్దు కాదు, నాలో కొంత జ్ఞానం ఉంది. మరి నన్ను అలాగన్నప్పుడు నాకు బాధ కలగకూడదు. ఎందుకంటే నేను ప్రపంచమే మిథ్య, ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నేను మీరు అందరూ ఒకటే అన్నప్పుడు బాధ ఎందుకు కలగాలి? బాధ కలగకూడదు. కానీ మనలో బాధ కలుగుతుంది అంటే బాధ కలగటానికి మనకు ఉన్నటువంటి గుణాలు వ్యత్యాసంగా ఉన్నాయి, స్వభావం వ్యత్యాసంగా ఉన్నాయి. కొందరికి గుణాలు ఉండొచ్చు, కొందరికి దోషాలు ఉండవచ్చు. ఆ రకంగా శ్రీమద్ ఆచార్యుల వారు విశిష్టమైనటువంటి ఒక ఏదైతే నిత్య వ్యవహారంలో మనం చూస్తున్నామో ఆచరిస్తున్నామో ఆ సిద్ధాంతాన్ని స్పష్టంగా ఆచార్యుల వారు చెప్పేశారు. వ్యవహారం చేస్తాం కానీ నోటితో దాన్ని ఒప్పుకోము, మనస్ఫూర్తిగా దాన్ని ఒప్పుకోము, అంగీకరించం. ఇలాంటి సమస్య మనది. దాన్ని ఆచార్యుల వారు ఎప్పుడో చెప్పేసి అక్కడ 25 తత్వ అన్నారు. అదేమిటండి? వాయుదేవుల వారి భార్య గురించి చెప్పేటప్పుడు అక్కడెక్కడో 24 తత్వాలు అన్నారు. ఏ శ్లోకం అండి 24 తత్వాల గురించి చెప్పింది? ఏదో శ్లోకంలో 24 తత్వాల గురించి చెప్పారు. ఏ శ్లోకం? కృతిరమణ ప్రద్యుమ్న నందనే. ఎస్, కృతిరమణ అనండి, అనేసండి, చెప్పేసండి. ಕೃತಿರಮಣ ಪ್ರದ್ಯುಮ್ನ ನಂದನೆ 24 ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನಿಸುತ್ತಿಹ ಮಾರುತನ ನಿಜ ಪತ್ನಿ. ಸತತೆ ಹರೆಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತೆಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಗಳ ಅರುಪು ಕರುಣದಲ್ಲಿ. మరి ఇక్కడ శ్లోకంలోనైతే 24 తత్వాలు 24 అన్నారు, 24 అన్నారు. మరి ఈ శ్లోకం వచ్చేసరికి ఇక్కడ ఇదే 25 తత్వాలు అన్నారు. ఏమిటి జగన్నాథ దాసుల వారు ఒకసారి 24 అంటారు, ఒకసారి 25 అంటారు. ఏమిటయ్యా ఇది? దీన్ని ఎలాగ మనం చూడాలి అని అంటే 25వ తత్వం ఎవరండి? సాక్షాత్ భగవంతుడు. భగవంతుడే 25వ తత్వము. చేత ఈ 25 తత్వాలను విశిష్టంగా చెప్పినటువంటి ఆచార్యుల వారికి మనము, అది కాక వారు ఎలాంటి వారు అంటే కాబోయే బ్రహ్మదేవుల వారు భావి విరించి ఎనిప ఆనంద తీర్థరిగి అని అంటారు. మళ్ళా భావి విరించి కాబోయే బ్రహ్మదేవుల వారు, అది కాక ఆనంద తీర్థ, ఆనందాన్ని ఇచ్చేటువంటి తీర్థ అంటే శాస్త్రము అని అర్థం ఉంది. తీర్థము అనడానికి 2 అర్థాలు. తీర్థం అంటే దేవుడికి శాలిగ్రామాలకి అభిషేకం చేసినటువంటి తీర్థము, అది ఒక అర్థం అవుతే, తీర్థ అన్నటువంటి దానికి మరొక అర్థం ఏముంది? శాస్త్రము అని అర్థం ఉంది. ఆనంద తీర్థ అంటే ఆనందమయమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి శాస్త్రాన్ని, లేక ఆనంద రూపి అయినటువంటి భగవంతుడి గురించి చెప్పే తీర్థం శాస్త్రాన్ని స్వయం వారు ఆనంద రూపి, లేక ఆనందరూపి. ఆనందరూపి ఎందుకు? నిన్న మన పూర్వ శ్లోకాలో ఎక్కడ వాయుదేవుల వారికి దుఃఖం లేదు అని చెప్పుకున్నాం. భయము, జ్ఞానము, అజ్ఞానము, మిథ్యా జ్ఞానము, భ్రమాత్మక జ్ఞానము అని పూర్వంలో మనం చెప్పుకున్నాం. చూడండి, అక్కడ వాయుదేవుల వారికి భయం లేదు, ఏమీ లేదు. అంచేత వారికి ఎక్కడ కూడా దోషాలు లేవు.
ఎల్లవేళలా ఆనందంతో ఉండేటువంటి వారు. అలాగా స్వయం తను ఆనంద రూపి, తన స్వామి అయినటువంటి భగవంతుడు కూడా తను ఆనంద రూపి. ఆ భగవంతుణ్ణి ప్రతిపాదించేటువంటి శాస్త్రము కూడా అది ఆనందమయమైనటువంటిది. ఆనందమయులైనటువంటి ఆచార్యుల వారు ఆనందరూపి అయినటువంటి భగవంతుడి గురించి ఆనందరూపమైనటువంటి శాస్త్రాన్ని రాసి ఆనందరూపకమైనటువంటి మోక్షాన్ని, మోక్షం ఏం చేస్తుందండి? మీకు ఆనందం ఇస్తుంది. అంచే చూడండి, రాసిన వారు ఆనంద, ఆ వ్రాసినటువంటి గ్రంథాలు కూడా ఆనందదాయకం. ఆ గ్రంథంలో ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు ఆనందరూపి. ఆ ఆనందరూపి భగవంతుడి గురించి మీరు తెలుసుకుంటే, మనం తెలుసుకుంటే మనకు కలిగేది ఆనందం, అంటే మోక్షం. చూడండి, ఇన్ని ఆనందాలు ఉన్న ఒక్క ఆనంద తీర్థ అన్నటువంటి దానికి ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కావున అలాంటి ఆచార్యుల వారు మనకు ఉత్తమమైనటువంటి తారతమ్య భేదాన్ని, పంచభేద తారతమ్యాన్ని, దేవతా తారతమ్యాన్ని, ముఖ్యంగా దేవతా తారతమ్యము, పంచభేద తారతమ్యము, ప్రపంచ సత్యత్వము ఇత్యాది అనేక విషయాలను శ్రీ జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో ప్రతిపాదన చేశారు. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. గాయత్రి గారు ఒకసారి ఈ పద్యం అనేసేయండి, సమాప్తి చేసుకుందాం. పంచభేదాత్మక ప్రపంచకి పంచరూపాత్మಕ ದೈವಕ ಪಂಚಮುಖ ಶಕ್ರಾದಿಗಳು ಕಿಂಕರರು ಶ್ರೀಹರಿಗೆ ಪಂಚವಿಂಶತಿ ತತ್ವತರತಮ ಪಂಚಿಕೆಗಳನ್ನು ಪೇಲ್ದ ಭಾವಿನಿ ವಿರಂಚಿ ಎನಿಪಾನಂದ ಕೀರ್ತರ ನೆನೆನು ಅನುದಿನವು. ಹರೇ ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಅಪನಿತು ಕೇಳದ ಪರಮ ಭಗವತ್ ಭಕ್ತರಿ ಜನಾದರದಿ ಕೇಳುವರು. ಜೈ ಶ್ರೀರಾಮ್.